హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. హృదయ స్పందన ఎపిసోడ్ నెంబర్ 174. ఆల్రెడీ 173 ఫేస్ వీడియో ఇచ్చాను. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ వీడియో చూశాక ఈ వీడియో చూడండి. ఇక కథలోకి వెళ్ళిపోదాము. మధ్యాహ్నానికి రోజులాగానే స్పందన క్యారియర్ ప్యాక్ చేసి హృదయ్ కోసం పంపించింది. ఇక తర్వాత నుంచి తనకు అసలు ఏం టైం పాస్ కావడం లేదు. శ్రీనాథ్ గారు అప్పుడప్పుడు బయటికి వచ్చిన కోడల్ని పలకరిస్తుంటాడు కానీ వసుంధర మాత్రం తనతో అంటీ అంటనట్టుగా ఉండి సరిగ్గా మాట్లాడడం లేదు. స్పందనకి అది ఒక పరాయి ఇల్లులాగానే ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటుంది. ఆఫీసులో ఉన్న హృదయ్ తనకి కొత్తగా అనిపిస్తుందనే ఉద్దేశంతో మధ్య మధ్యలో తనకి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. హృదయ్ ఫోన్ చేసినప్పుడు సంతోషంగా మాట్లాడుతుంది కానీ ఇక ఫోన్ మాట్లాడడం అయిపోయాక మళ్ళీ ఎప్పటిలాగా ఉండిపోతుంది. అలా స్పందనకి ఆ రోజు టైం గడిచిపోతూ ఉంటుంది. సాయంత్రానికి హృదయ్ స్కూల్ నుంచి బింకును తీసుకుని కారులో ఇంటికి చేరుకుంటాడు. అప్పటికి కానీ స్పందనకు కొత్త ఉత్సాహం వచ్చినట్టుగా అయ్యి, వచ్చావా నానా అంటూ బింకుని దగ్గర తీసుకుని ముద్దు చేసి హృదయ్ చేతుల నుండి ఆఫీస్ బ్యాగ్ తీసుకుని, కూర్చుని హృదయ్ గారు, కాఫీ తీసుకుని వస్తాను అని అంటుంది. నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను స్పందన, ఈలోపు కాఫీ తీసుకుని వచ్చేయి అని చెప్పి హృదయ్ స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోతుంటాడు. బింకు సంగతి మంగమ్మ చూసుకుంటుందిలేమ్మా, హృదయ్కి కాఫీ తీసుకుని వెళ్ళు అంటారు శ్రీనాథి గారు. అవునమ్మా, బింకు బాబుకి నేను స్నానం చేయిస్తానులే అంటుంది మంగమ్మ. సరే అని చెప్పి స్పందన కిచెన్లోకి వెళ్తుంది. ఇంటి పనులకే పరిమితం అవుతున్న కోడల్ని చూసి వసుంధర బాధపడటం మామూలైన బింకుని చూసి మాత్రం మనసులో సంతోషపడుతూ ఉంటుంది. హృదయ్ స్నానం చేసి డ్రెస్ పై క్రాఫ్ సెట్ చేసుకుంటూ ఉండగా, కాఫీ హృదయ్ గారు అంటూ స్పందన రూమ్లోకి వస్తుంది. తనని చూసి చిరునవ్వు చిందిస్తూ కాఫీ కప్పు తీసుకుని పక్కన పెట్టి తన దగ్గరకు తీసుకుని, మన కొత్త ఇంట్లో నీకు ఎలా గడిచింది అని అడుగుతాడు. బాగానే గడిచింది అని లోపల బాధ ఉన్నా పైకి నవ్వుతూ చెప్తుంది. కానీ ఆ బాధ కనిపెట్టలేని పిచ్చివాడు కాదు కదా హృదయ్. తనని లాలనగా చూస్తూ, మొన్ననే కదా మనం ఇక్కడికి వచ్చింది, రాను రాను అమ్మ కూడా నిన్ను అభిమానంగా చూసుకుంటుందిలే స్పందన అని అంటాడు. అయ్యో, నా గురించి బాధపడకండి, ముందు కాఫీ తాగండి అంటూ కాఫీ ఇస్తుంది. తనతో కలిసి బెడ్ మీద కూర్చొని తనతో అది ఇది మాట్లాడుతూ కాఫీ ఫినిష్ చేస్తాడు. ఉదయం నుంచి తను పడిన దిగులంతా హృదయ్ మాటలతో తొలగిపోతుంది. మరి కాసేపటికి హృదయ్ హాల్లో కూర్చొని బింకుకి హోంవర్క్ చేయిస్తూ ఉంటే అప్పటికి 6 కావడంతో స్పందన నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లో ఉంటుంది. అదే సమయంలో కిరణ్ ఇంటి గార్డెన్లో కావ్యను పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. కాలుకు కట్టు ఉన్న నిదానంగా అడుగులు వేసి నడిచే టైం వచ్చింది కాబట్టి తను నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ అడుగు తీసి అడుగు వేయటానికి పెయిన్కి అల్లాడిపోతూ ఉంటుంది. కిరణ్ అది చూసి బాధపడుతూ, అంత పెయిన్గా ఉంటే నడవద్దులే కావ్య, కూర్చో అని అంటాడు. లేదు కిరణ్, ఎంత నొప్పిగా ఉన్నా నడవటానికి చూడాలి. నేను డాక్టర్ని కదా, నాకు తెలుసు. ఇప్పుడు నడవలేకపోతే ముందు ముందు నడవటానికి ఇంకా టైం పడుతుంది అని చెప్తుంది. కానీ నువ్వు పెయిన్తో చాలా బాధపడుతున్నావు కదా కావ్య అంటాడు కిరణ్. అయినా తప్పదు కిరణ్, భరిస్తూ నడవాలి. నువ్వు నన్ను నడిపిస్తూ ఉండు అని చెప్పి ఒక పక్క ఆ నొప్పికి కన్నీళ్లు పెడుతూనే కిరణ్ సహాయంతో అడుగులు వేస్తూ ఉంటుంది. కిరణ్ తన బాధని చూడలేకపోతుంటాడు. ఇక చాలు అన్నా కావ్య వినడం లేదు. నడిస్తేనే త్వరగా కోలుకుంటానని చెప్పి పెయిన్ తట్టుకుంటూ నడుస్తూ ఉంటుంది. కావ్య పెయిన్కి ఎంతగా బాధపడుతుందో కిరణ్ కూడా అంతగా బాధపడుతూ తనని నడిపిస్తూ ఉంటాడు. కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరి కావ్యని అలా చూసి వాళ్ళు కూడా బాధపడుతుంటారు. పాపం పిన్ని అంటూ బన్ను చిన్ను వాళ్ళు కూడా బాధపడుతుంటారు. కావ్య ఇలా కొద్దిసేపు నడిచి, ఇంకా చాలు కిరణ్, ఇక నడిచే ఓపిక లేదు అని ఆ పెయిన్ ఫేస్ చేసి నీరసంతో ఉంటుంది. ఆ వెంటనే 2 చేతులతో తనని ఎత్తుకొని, కాసేపు రెస్ట్ తీసుకుంది గని పద అని చెప్పి తనని తీసుకుని వెళ్తుంటాడు. లోపల వరకు నడుచుకుంటూ వస్తానులే అని అంటున్నా, ఇవాళ నడిచింది చాలే అని చెప్పి తనని తీసుకుని వెళ్తుంటాడు.
కావ్య మీద కిరణ్ అంత అభిమానం చూపించడం చూసి కుటుంబ సభ్యులు సంతోషపడుతూ అసలు కిరణ్ మారతాడో లేదో, కావ్యను భారీగా ఒప్పుకుంటాడో లేదో అని టెన్షన్ పడ్డాము. కానీ ఇప్పుడు వాళ్ళని చూస్తే మనసు ప్రశాంతంగా ఉంది అంటుంది సావిత్రి గారు. నిజమే సావిత్రి, కిరణ్కి కోపం వస్తే మూర్ఖంగా ప్రవర్తిస్తాడు గాని నిజానికి వాడి మనసు చాలా మంచిది అంటాడు ప్రకాష్ గారు. వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే చరణ్ ఇంకేదో ఆలోచనలో ఉంటాడు. ఏంటి చరణ్, నువ్వేదో ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది సునంద. కిరణ్ని చంపాలని చూసిన రౌడీలు ఎవరు అనేది పోలీసులకు ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. అసలు ఆ రౌడీలు ఎవరు అనేది ఎంత ఆలోచించినా కూడా మనం కనిపెట్టలేకపోతున్నాము అని అంటాడు చరణ్. కావ్య కూడా ఆ విషయం గురించి బాధపడుతుంది. కిరణ్కి ఎప్పుడు ఎలాంటి ప్రమాదం కలుగుతుందేమోనని తన మనసులో టెన్షన్ నెలకొని ఉంది అని చెప్తుంది సునంద. పాపం అనేది ఏదో ఒక రోజు బయటపడుతుందిలేమ్మా. మంచి మనసున్న కిరణ్కి దేవుడు ఆశీస్సులు ఉంటాయి. మన వాడికి ఏమీ కాదులే అని ధైర్యం చెప్తుంటాడు ప్రకాష్ గారు. కిరణ్ తనను తీసుకొచ్చి పడుకోబెట్టి తన పక్కన కూర్చొని తన కళ్ళ కింద కన్నీటి చారులు చూసి బాధపడుతూ, అసలు ఆ రోజు నాకు అడ్డు రాకుండా ఉండి ఉంటే ఈ రోజు నువ్వు ఇంత బాధపడే పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. అనవసరంగా అడ్డు వచ్చి గాయపడ్డావు అని అంటాడు. అమ్మో, ఆ రోజు అడ్డు రాకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటో ఊహించుకోవడానికి భయంగా ఉంది అంటుంది కావ్య. నేను నీకు ఏం చేశానని నాకు ప్రాణాలు పంచేంత ప్రేమను పంచుతున్నావు అని అనునయంగా అడుగుతాడు కిరణ్. తాళి కట్టి వదిలేసి వెళ్ళిపోయావు కదా, అదే నువ్వు చేసింది అని చిరుకోపంగా చెప్తుంది. ఆ కోపం చూసి కిరణ్ చిన్న స్మైల్ ఇస్తూ, ఓహో, దానికేనా ప్రాణాలు పనంగా పెట్టి నన్ను కాపాడి ఇప్పుడు బాధపడేది అని అంటాడు వెటకారంగా. ఇప్పుడు పెయిన్ తగ్గిందిలే కిరణ్, రోజు ఇలా కాసేపు నడుస్తుంటే నడిచే కొద్దీ పెయిన్ తగ్గుతుంది. నా గురించి వర్రీ అవ్వకు అని చెప్తుంది. త్వరగా నార్మల్ అయ్యి నడవాలి అని చెప్పి తన నుదుటిన ముద్దిచ్చాడు. ప్రియమైన ఆ ముద్దుకి కావ్య ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. నా కోపిష్టి మొగుడు ఇంత కూల్గా మారిపోయి ప్రేమను పంచుతున్నందుకు సంతోషంగా చూస్తున్నాను అని మెరుస్తున్న కళ్ళతో చెప్తుంది. అంతలో డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపిస్తూ, కిరణ్, కావ్యకి జ్యూస్ తీసుకొచ్చాను అని అంటుంది సునంద. కిరణ్ తన పక్క నుండి లేచి నిలబడి, లోపలికి రావదినా అని అంటాడు. సునంద జ్యూస్ గ్లాస్తో లోపలికి వస్తుంది. నా వల్ల నువ్వు కూడా శ్రమ పడుతున్నావక్క అంటుంది కావ్య. జ్యూస్ చేసి తీసుకురావటం పెద్ద శ్రమనా? నా తోటికోడల కోసం ఈ మాత్రం చేయలేనా అని అంటుంది సునంద. జ్యూస్ తెచ్చినందుకే నువ్వు ఇలా అంటున్నావు. అసలు నేను నిన్ను ఇక్కడికి తీసుకురావడం కోసం అందరితో కలిసి మా వదిన కూడా నాకు చుక్కలు చూపించింది అని అంటాడు కిరణ్. అవన్నీ గుర్తొచ్చి సునంద కూడా నవ్వుతూ, సరేలే, ఇక ఆ విషయాలు వదిలేసి కావ్యకి జ్యూస్ తాగించు, పాపం నొప్పితో నడిచి నీరసంగా కనిపిస్తుంది అని చెప్పి సునంద గ్లాస్ మర్ది చేతికిచ్చి వెళ్ళిపోతుంది. తాగు అంటూ తను లేపి బెడ్ రెస్ట్కి ఆనిచ్చి కూర్చోబెట్టి జ్యూస్ గ్లాస్ అందిస్తే కావ్య అది తీసుకుని తాగి తను వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేసుకుంటుంది. నైట్ 8 అవుతూ ఉండగా పృథ్వీ శారదా గారితో కలిసి ప్రియాంక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రకరకాల నాన్ వెజ్ కర్రీస్ వేసుకుని భోజనం చేస్తూ ఉంటుంది. కోడలు నాన్ వెజ్ ఇష్టంగా తినడం శారదా గారు చూస్తూ, చికెన్ ఫ్రై అంటే నీకు ఇష్టమని అది కూడా చేశానమ్మా అంటూ సర్వ్ చేస్తుంది. థ్యాంక్స్ అత్తా, ఈ ఇంట్లో నన్ను పని మనిషిని చేసినా నాకు మాత్రం తృప్తిగా భోజనం పెట్టి కంటి నిండా నిద్రపోయేలా చేస్తున్నారు అని చెప్పి చికెన్ అంటే ఇష్టంతో ఫాస్ట్గా తింటూ ఉంటుంది. నీ చికెన్ ఎవరూ తినర్లే, కొంచెం నిదానించి తిను అంటాడు పృథ్వీ. ఎందుకో గాని ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆకలి ఎక్కువైంది, సో తినే దగ్గర నన్ను అస్సలు కదిలించుకు అని చెప్పి ఇష్టంగా తింటూ ఉంటుంది. అలా తినే క్రమంలో తాగటానికి వాటర్ గ్లాస్ తీసుకోబోయి జార విడుస్తుంది. ఎవరికి ఏ ఇబ్బంది లేకపోయినా టేబుల్ మీద నీళ్లు పడతాయి. అయ్యో, చూసుకోవాలి కదమ్మా అంటుంది శారదా గారు. నా ధ్యాస తిండి మీద ఉండి చూసుకోలేదు అత్త అని ఇంకొక గ్లాస్ అందుకొని నీళ్లు తాగుతుంది. కాసేపటికి ముగ్గురు డిన్నర్ అయిపోతుంది.
అబ్బా! ఇప్పుడు గిన్నెలు కడగాలేమో అని ప్రియాంక కిచెన్‌లో గిన్నెలు కడుగుతూ ఉంటుంది. ఎక్కడ ఇంజెక్షన్ చేస్తారేమోనని గిన్నెలు కూడా లిక్విడ్ పెట్టి నీటిగాని కడుగుతుంది. అలా గిన్నెలు కడిగి వెనక్కి తిరిగి రాబోతుండగా ఎదురుగా పృథ్వీ ఉంటాడు. సడన్‌గా పృథ్వీని చూసి భయపడుతూ, "నువ్వు ఇంజెక్షన్ చేసే తప్పు నేనేమి చేయలేదు. గిన్నెలు కూడా నీట్‌గా మిలమిల మెరిసేలా కడిగాను. కావాలంటే చూసుకో" అని అంటుంది. గిన్నెలు నీట్‌గా కడిగినా డైనింగ్ టేబుల్ దగ్గర తప్పు చేశావు అని అంటాడు పృథ్వీ. నేనేం తప్పు చేశాను అని క్వశ్చన్ మార్క్ ఫేస్‌తో అడుగుతూ ఉండగానే ఆల్రెడీ వెంట తెచ్చుకొని పక్కన పెట్టిన సిరంజ్ అందుకొని క్షణంలో తన చేయి పట్టుకొని ఆ చేతికి ఇంజెక్షన్ చేస్తుంటాడు. మళ్ళీ కెవ్వున కేక పెట్టడం, ఆ కేక రూమ్‌లో ఉన్న శారదా గారికి వినిపించడం జరిగి, పాపం ప్రియాంక అని అనుకుంటుంది. పృథ్వీ ఇంజెక్షన్ ఫినిష్ చేసేసరికి ప్రియాంక కళ్ళల్లో కన్నీళ్లు నిండి, పొరపాటున నీళ్లు పోయినందుకు కూడా పనిష్మెంట్ ఇస్తావా? ఇది నీకు దారుణంగా లేదా అని కళ్ళ నిండా కన్నీళ్లతో అడుగుతుంది. అస్సలు లేదు, ఇక వెళ్ళి పడుకో అని ఆ సిరంజిను డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోతాడు. దేవుడా, ఈ బావగాడి టార్చర్ ఏంటి ఇలా ఉంది? చిన్న తప్పుకి కూడా ఊరుకోకుండా ఉదయం సాయంత్రం ఇంజెక్షన్స్తో చంపుతున్నాడు. దొంగతనంగా మా ఆస్తులు కాచేసి నాకు నరకం చూపిస్తున్నాడు. ఇతను అస్సలు బాగుపడడు, సర్వనాశనం అయిపోతాడు అని తిడుతూ రూమ్లోకి వచ్చి బెడ్ మీద పడుకుంటుంది. అలా తిట్టుకుంటూనే మరి కాసేపటికి మంచి నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇంకొక రూమ్లో పృథ్వీ నిద్రపోకుండా బాల్కనీలో నిలబడి వెన్నెల కురిపిస్తున్న చంద్రుని చూస్తూ ఏదో ఆలోచనలతో బాధపడుతూ ఉంటాడు. వసుంధర నిలయంలో కూడా అందరి డిన్నర్ అయిపోయి స్పందన రూమ్లోకి వచ్చి, హృదయ్ గారు ఎక్కడా అని చూస్తూ ఉండగా డోర్ చాటున ఉన్న హృదయ్ సైలెంట్గా డోర్ వేసి బోల్ట్ పెట్టి చేతిలో ఉన్న మల్లెపూలు పట్టుకొని తన వెనుకగా వచ్చి జడలో పెడుతున్నాడు. సడన్గా అది చూసి స్పందన నవ్వుతూ, ఓహో, సెకండ్ నైట్కి మల్లెపూలు తీసుకొచ్చారా అని అల్లరిగా అడుగుతుంది. సెకండ్ నైట్ మాత్రమే కాదు, ప్రతి నైట్ మల్లెపూలుంటాయి అని తన జడలో పెట్టి తనని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు. బింకు వస్తాడేమో అండి అని స్పందన అంటుంటే, డాడీ వాళ్ళ రూమ్లో ఆల్రెడీ బింకు నిద్రపోయాడు. అది తెలుసుకొని డోర్ పెట్టి మన సెకండ్ నైట్కి రెడీ అవుతున్నాను అని చెప్పి పక్కన ఉన్న లైట్ ఆఫ్ చేసి తన మీదకి చేరిపోయాడు. మీరెంత అల్లరివారో నిన్నటి నుంచే తెలుస్తుంది అని హృదయ్ చుట్టూ చేతులు అల్లేస్తుంది. ఈ అల్లరిని ఇక రోజూ భరించాలి అని చెప్పి తన నుదుటిన ముద్దిచ్చి ఆ తర్వాత తన వదన నిండా ముద్దులు ఇస్తూ వెళ్ళి తన పెదవులను అందుకున్నాడు. ముందు నిదానంగా కిస్ మొదలుపెట్టి తర్వాత డీప్గా వెళ్ళిపోయి మరి కాసేపటికి తనని పూర్తిగా ఆక్రమించుకున్నాడు. అలా ఆ రాత్రి కూడా వాళ్ళకి మధురంగా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం స్పందన బింకుని స్కూల్కి రెడీ చేస్తూ తల దువ్వుతూ ఉంటుంది. వసుంధర, శ్రీనాథ్ గారు కూడా ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాలి అనుకొని వసుంధర అప్పటికి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి వాళ్ళకి ఎదురుగా కూర్చొని పేపర్ చదువుతూ ఉంటుంది. బింకుని రెడీ చేయటం అయిపోయిందా స్పందన అంటూ హృదయ్ ఆఫీస్కి రెడీ అయి అక్కడికి వస్తాడు. అయిపోయింది హృదయ్ గారు అని స్పందన అంటూ ఉండగానే హృదయ్ అక్కడికి వచ్చి, ఇక వెళ్దామా బింకు అని అడుగుతాడు. ఓ, వెళ్దాం డాడీ అంటాడు బింకు. డాడ్, రెడీ అవుతున్నాను మామ్, నువ్వు డాడీ కార్లో వచ్చేసాయి, నేను బింకుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వస్తాను అని అంటాడు హృదయ్. సరే హృదయ్ అని చెప్పగానే, బాయ్ మమ్మీ, బాయ్ పెద్ద మేడం అని చెప్పేసి బింకు హృదయ్తో వెళ్ళిపోతాడు. తర్వాత స్పందన అత్తగారి వైపు చూస్తుంది. అప్పటికే అత్తగారు తన్ని ఉరిమి చూస్తుంటుంది. ఆవిడ చూపులకి ఈ కోడలు కొంచెం భయపడుతూ అక్కడి నుండి వెళ్ళబోతుంటే, ఆగు అంటుంది వసుంధర. స్పందన ఆగి తన వైపు చూస్తుంటే వసుంధర దగ్గరికొచ్చి, ఇక వసు మనసు ఊరుకోలేక తన మీద కోపడుతూ, నా టైం బాగుండి నాకొక ఎడ్యుకేటెడ్ కోడలు వచ్చి ఉంటే నా కొడుకుతో కలిసి నా కోడలు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఉండేది. కానీ నువ్వేమో 10th క్లాస్ చదువుకున్న మొద్దువి.
అంటూ కోపడుతుంది. అత్తగారి మాటలతో స్పందన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.